హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా అగ్రికల్చర్ పార్ట్లో ఉన్నాం. ఇండియన్ ఎకనామీ అగ్రికల్చర్ పార్ట్లో మనం లాస్ట్ క్లాస్లో భూ సంస్కరణ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మనకు కొంచెం ఈ కంటెంట్ ఎకనామిక్ సంబంధించి అయితే కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే టైం సెట్ కాకపోవడం వల్ల రెగ్యులర్ క్లాస్ అనేది చేయలేకపోయాను. ఇప్పటి నుంచి మనము రెగ్యులర్ క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. డైలీ ఒక ఎకనామిక్ క్లాస్ ఉంటుంది, అదేవిధంగా రెగ్యులర్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనం చేస్తున్నాం స్క్రీన్ రికార్డులో. రైట్, ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వీడియోలో మనము వ్యవసాయ ధరల విధానం అని చెప్పేసి చూస్తాం. వ్యవసాయ ధరల విధానం, భూ సంస్కరణలు కంప్లీట్ చేసుకుందాం. అగ్రికల్చర్ పార్ట్లో మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వ్యవసాయ ధరల విధానం. వ్యవసాయ ధరల విధానం. రైట్, మరి ఈ వ్యవసాయ ధరల విధానం మనకి ఎప్పటి నుంచి అమల్లో ఉంది అని చెప్పేసి చూస్తే, అసలు వ్యవసాయ ధరల విధానం అంటే ఏంది ఒకసారి చూద్దాం. వ్యవసాయ ధరల విధానం అంటే మామూలుగా రైతు పండించిన పంటకి దాన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి ఒక ధర అనేది మనకి ఏదో ఒక ధర ఉంటుంది, దాన్ని మార్కెట్ ధర అని చెప్పేసి అంటాం. ఇట్లా ధరల్లో చాలా రకాలు ఉంటాయి, ఈ క్లాస్లో మనం చూస్తాం. అట్లా ధరని దానికి సంబంధించి పంట కోతకు ముందే మనకి ఎంఎస్పి అని చెప్పేసి మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. గవర్నమెంట్ ప్రకటించి దాని ప్రకారం మనకి మార్కెట్లో కొనాల్సి ఉంటుంది, దాన్ని మనం ఎంఎస్పి అని చెప్పేసి ఉంటాం. ఓకే, దానికి ముందు మనకి వ్యవసాయ ధరల విధానం అనేది మనకి ఎప్పటి నుంచి అమల్లో ఉంది. అప్పుడు అట్లా చూస్తే 1965లో మనకి వ్యవసాయ ధరల విధానం అని చెప్పేసి మనకు రావడం జరిగింది. 1965 నుంచి వ్యవసాయ ధరల విధానంను మనము 1985 నుంచి ఇక్కడ నూతన వ్యవసాయ ధరల విధానం అని చెప్పేసి కూడా పెట్టుకున్నాం. స్టార్టింగ్ అయితే మనకి 1965 నుంచి ఉంది, కాకపోతే 1985 నుంచి మనము నూతన ధరల విధానం అని చెప్పేసి మళ్ళీ పేరు మార్చుకొని చేంజ్ చేసుకోవడం జరిగింది. అయితే మరి ఈ ధరల విధానం వల్ల మనకి దీని ఒక లక్ష్యాలు ఏంటిది? లక్ష్యాలు అంటే మనకి ఈ ధరల విధానం అంటే మార్కెట్లో పండిన పంటకి అధిక ధర ఉన్నప్పుడే మనకి అధిక ఉత్పత్తి అనేది ఉంటుంది, అంటే ఉత్పత్తిని సాధించడం. లక్ష్యాలు చూస్తే అధిక ఉత్పత్తిని సాధించడం. ఓకే, అధిక ఉత్పత్తిని సాధించిన తర్వాత మళ్ళీ ధరల్లో స్థిరీకరణ. ధరల స్థిరీకరణ అంటే ధరలు కామన్గా ప్రతి పంటకి మనకు మార్కెట్లో సమ్ టైమ్స్ పెరుగుతూ ఉంటాయి, సమ్ టైమ్స్ తగ్గుతూ ఉంటాయి. ఈ విధంగా లేకుండా ధరల యొక్క స్థిరీకరణ చేయడంలో భాగంగా ఈ ధరల విధానం అనేది మనం తీసుకొస్తాం, స్థిరీకరణ. రైట్, అదేవిధంగా మనకి ఈ ధరల అధిక ఉత్పత్తి చేయడం కాకుండా ధరల్ని స్థిరీకరించడం కాకుండా మనకి కరువు సమయంలో కావచ్చు, లేకుంటే ఇతరత్ర క్లిష్ట పరిస్థితుల్లో కావచ్చు, మనకి ఆహార భద్రత అనేది అవసరం ప్రజలకి. రైట్, ఆహార భద్రత కోసం ఆహార భద్రత. రైట్, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అలాంటి సమయంలో కూడా ఈ ధరల విధానం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో. రైట్, ఇవన్నీ మనకి ఏంటంటే ధరల విధానం యొక్క లక్ష్యాలు. ధరల విధానం యొక్క లక్ష్యాలు అంటే మనం ధరల విధానాన్ని ఎందుకు అమలు పరచుకోవాలి, దానివల్ల మనకి యూజ్ ఏంది, ఎందుకు అవసరం అని చూసినప్పుడు ఈ విధంగా అధిక ఉత్పత్తిని సాధించడం, అదేవిధంగా ధరల స్థిరీకరణ, అదేవిధంగా ఆహార భద్రత, అదేవిధంగా ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో మనకి క్లిష్ట పరిస్థితుల్లో మనకి ఆహార ధరల విధానం అని చెప్పేసి వ్యవసాయ ధరల విధానం అని చెప్పేసి మనకు అవసరం పడుతుంది. రైట్, అయితే మరి ఈ ధరల విధానాన్ని మనకి 1965 అని చెప్పేసి అన్నాం కదా, ఇది మనకి 1964లో ఎల్కే ఝా. రైట్, తెలుసు మనకు, చాలాసార్లు మనం ఈ పేరు మనకు రావడం జరిగింది. ఎల్కే ఝా కమిటీ మనకి సిఫార్సు చేస్తుంది. రైట్, సిఫార్సు చేస్తే మనకి నిర్ణయిస్తే 1965లో మనము ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అట్లా 1965లో ఇంప్లిమెంట్ చేసుకున్న దాన్ని మనకి ఈ 1985లో మనకి వ్యవసాయ ధరల కమిషన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ వ్యవసాయ ధరల కమిషన్. వ్యవసాయ ధరల కమిషన్ వచ్చేసి ఇక్కడ పేరు మార్చుకుంటాం మనము, వ్యవసాయ వ్యయాలు అండ్ ధరల కమిషన్. రైట్, వ్యవసాయ వ్యయాలు అండ్ ధరల కమిషన్. అగ్రికల్చర్ ఫర్ కాస్ట్ అండ్ ప్రైస్. ఓకే, సిఏసిపి అని చెప్పేసి పిలుస్తాం దీన్ని మనం. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఈ వ్యవసాయ ధరల విధానాన్ని సూచించేది మాత్రం సిఏసిపి.
దీన్ని సూచిస్తే మనకు ఆమోదించేది CCEA, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ అని చెప్పేసి క్యాబినెట్ ఆమోదిస్తే అప్పుడు మనకి ఏదైనా ధర మనకి ప్రకటించినప్పుడు లేదా అనౌన్స్ చేసినప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ మనకి ఆమోదించినప్పుడు, రైట్. అట్లా మనకి ఈ వ్యవసాయ ధరల విధానంలో మనకి దాదాపు 12 అంశాలను పరిగణలోకి తీసుకుంటారంట వ్యవసాయ ధరల కమిషన్. దానికి అనుగుణంగా మనకి వ్యవసాయ ధరలు అనేది నిర్ణయించడం జరుగుతుంది, రైట్. అట్లా మనకి కనీస ధరను, మద్దతు ధరను, ఇతర ధరను నిర్ణయిస్తే మనకి సూచిస్తే ఇదైతే CCEA అని చెప్పేసి మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అయితే ఆమోదిస్తుంది. మనకి సూచించేది ఎవరంటే ఈ రెండు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సూచిస్తారు, ఎవరు ఆమోదిస్తారు. ఓకే, మరి ఈ ధరల విధానాన్ని మనకు ఏ విధంగా లెక్కిస్తారు? మనం MSP అని చెప్పేసి మాట్లాడతాం. మొదటగా MSP, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అని చెప్పేసి పిలుస్తాం. మనం అందరూ జనరల్గా వింటూ ఉంటాం. ఓకే, ఇట్లా కనీస మద్దతు ధర అనే దాన్ని ఎట్లా చూస్తామంటే, ఎవరైతే రైతులు పంట వేయడానికి ముందే, అంటే విత్తనాలు నాటే కంటే ముందే మనకి ఇక్కడ గవర్నమెంటు ఓకే ఒక ధరను ప్రకటిస్తుంది. ఓకే, అంటే రైతు విత్తనాలు విత్తక ముందే ఆ ధర అనేది అనౌన్స్ చేస్తుంది. అంటే ఈ ధరకు మేము కొంటామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, ఈ పంటకి ఇంత అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. దాన్ని మనం మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే ఫస్టే ఒక హామీ ఇవ్వడం అనమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే సపోర్ట్ చేస్తూ కొంత ఒక ధరని నిర్ణయిస్తే దాన్ని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి అంటున్నాం. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ మరి ఏ విధంగా నిర్ణయిస్తారో మనం ఇప్పుడు చూస్తాం. అంటే నిర్ణయిస్తారో కాదు, ఏ విధంగా ఉండాలని చెప్పేసి మనకి MS స్వామినాథన్ కమిటీ సూచిస్తుంది. దానికి ఒక సూత్రం ఉంటుంది. ఓకే, దాని ప్రకారం మరి ఇస్తున్నారా లేదా అంటే ఆ తర్వాత విషయం. కాకపోతే ఈ విధంగా ఉండాలని చెప్పేసి మనకి MS స్వామినాథన్ కమిటీ అయితే మనకు సూచించడం జరిగింది. ఏ విధంగా అంటే ఫస్ట్ అంశం మనకి A2 అని చెప్పేసి, సెకండ్ A2 + FL అని చెప్పేసి, మూడోది C2 అని చెప్పేసి ఈ సూత్రాన్ని అనుసరించే MSP అనేది ఉండాలి. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఈ సూత్రాన్ని అనుసరించే ఉండాలని చెప్పేసి సూచించడం జరుగుతుంది. అంటే ఒక రైతుకు పంట పండిన తర్వాత దాంట్లో దిగుబడి వచ్చిన తర్వాత అన్నీ పెట్టుబడి పోను అతనికి కొంత బెనిఫిట్ రావాలంటే ఆ ధర ఈ విధంగా ఉంటేనే బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మనకి MSP సూచిస్తుంది. MSPలో భాగంగా A2 అంటే మనకి రైతుకు సంబంధించిన ఏవైతే వ్యయాలు ఉంటాయో, వ్యయాలు ఉన్నప్పుడు మనకి ఇక్కడ విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, మిగతా కౌలుకు సంబంధించిన అమౌంట్ కావచ్చు. ఓకే, ఈ విధంగా మళ్ళీ సాగునీటికి సంబంధించిన వ్యయాలు కావచ్చు. ఈ విధంగా ఇన్ని వ్యయాలు చూసుకుంటే మనం A2 కింద తీసుకుంటాం. A2 అంటాం దీన్ని. ఇది రైతు వ్యయం అని చెప్పి చెప్పుకుంటాం. రెండో అంశం చూస్తే A2 + FL. ఇక్కడ A2 వచ్చేసి సేమ్ ఉంటుంది, రైతు వ్యయాలు. అదేవిధంగా FL వచ్చేసి ఫ్యామిలీ లేబర్. ఫ్యామిలీ లేబర్ వచ్చేసి మనము వ్యవసాయ రంగంలో ఎట్లా ఉంటుందంటే, ఒక ఫ్యామిలీ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ పొలంలో కావచ్చు, వాళ్ళ భూమిలో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అట్లా వర్క్ చేసినప్పుడు మనకి ఫ్యామిలీ లేబర్ అనేది ఎలాంటి తీసుకోం, మనం ఫస్ట్ అనేది తీసుకోం, దానికి ప్రతిఫలం అనేది మనం ఏం తీసుకోం. అట్లా తీసుకున్నప్పుడు ఈ ఫ్యామిలీ లేబర్కి ఏదైతే ఉందో దానికి కూడా అమౌంట్ కొంత కట్టియాలి. ఓకే, అట్లా ఈ రైతు వ్యయాలు ప్లస్ అమౌంట్, ఫ్యామిలీ లేబర్కి అమౌంట్ అనేది కట్టేయాలి. ఫ్యామిలీ అనేది శ్రమిస్తున్నారు కాబట్టి అమౌంట్ అనేది కట్టేయాలి. అది మనకి FL కింద వస్తుంది, రైట్. ఇవన్నిటికీ ఏదైతే ఉందో A2 + FL, ఇవన్నిటికీ మనకి ఇంట్రెస్ట్ C2 అనేది ఏంటంటే ఇవన్నిటికీ వ్యయాలు ఉన్నది, అదేవిధంగా ఫ్యామిలీ లేబర్ ఉంది. వీటికి ఇంట్రెస్ట్ కలిపిచ్చేసి అదేవిధంగా అంటే ఇవన్నిటికీ వడ్డీ యాడ్ చేయాలి. అదేవిధంగా దీని మీద 50% అదనంగా ఇవ్వాలి. ఇది మనకు MSP చూస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి A2 వచ్చేసి ఏంటంటే రైతు వ్యయాలు, ఎరువులు కావచ్చు, పురుగుమందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, కౌలు కావచ్చు, సాగునీటి కోసం మనకి ఖర్చు చేసే అమౌంట్ కావచ్చు, అది A2 కింద వస్తుంది. A2 + FL ఉన్నప్పుడు అది రైతు వ్యయాలు ప్లస్ ఫ్యామిలీ లేబర్ కింద వస్తుంది. అంటే ఫ్యామిలీ యొక్క వాళ్ళ శ్రమకి ప్రతిఫలం ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇవి రెండు తర్వాత మనకు C2 ఉన్నది. ఈ C2 అనేది ఇవి రెండు A2 + FL కలిపి వాటికి కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి దానికి మళ్ళీ 50% అదనంగా
అమౌంట్ అయితే ఇస్తే అప్పుడు మనకి ఎంఎస్పిని ఈ విధంగా నిర్ణయించాలని చెప్పేసి మనకి ఎవరు చెప్తారంటే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచిస్తుంది. మనకి ఈ అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఈ విధంగా ఎంఎస్పి నిర్ణయిస్తున్నారు అంటే అది నిర్ణయించడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఓకే, అది మనకి స్వామినాథన్ కమిటీ సూచించింది కాబట్టి మనం మాట్లాడుకుంటాం. రైట్, ఓకే, దీనికి సంబంధించి ఓకే ఇప్పుడు మనకు ఈ ఎంఎస్కి సంబంధించి టోటల్గా మనకు 24 పంటలకు ప్రస్తుతానికి ఎంఎస్పి అనేది కల్పిస్తున్నారు. దాంట్లో 23 పంటలు ప్లస్ ఒక చెరుకుకు సంబంధించి ఎఫ్ఆర్పి ఉంటుంది. 23 పంటలకేమో ఎంఎస్పి, ఒక చెరుకుకేమో మనకి ఎఫ్ఆర్పి అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఫేర్ అండ్ రెమ్యునరేషన్ ప్రైజ్ అని చెప్పేసి ఒక ఓన్లీ చెరుకు పంటకు ఉంటుంది. ఇది ఏంటంటే చట్టబద్ధమైన ధర అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇది చట్టం రూపంలో హామీ ఇచ్చేది ఎఫ్ఆర్పి. మిగతాది మాత్రం మినిమం సపోర్ట్ ప్రైస్ బాగానే ఉంటుంది. అంటే హామీ ఇవ్వచ్చు, నో గ్యారంటీ. అక్కడ ఎంఎస్పి ఇంప్లిమెంటేషన్లో భాగంగా అది ధరకి కొనవచ్చు, కొనకపోవచ్చు, నో గ్యారంటీ. అట్లా మనకి మద్దతు ధర ఉంటుంది, చెరుకు మాత్రం ఎఫ్ఆర్పి అనేది ఉంటుంది. ఈ ఎఫ్ఆర్పి అనేది మనకు జనరల్గా 2009 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది మనం అంశం గుర్తుపెట్టుకోవాలి. 2009 నుంచి ఫేర్ అండ్ రెమ్యునరేషన్ ప్రైజ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ఎఫ్ఆర్పి సంబంధించి ఒక ధర ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది ఈ ధరను, ఎఫ్ఆర్పిని ప్రకటించినప్పుడు దానికంటే ఎక్కువ అమౌంట్ కనుక రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంటే దాన్ని మనము దీన్ని సలహాదార అని చెప్పేసి పిలుస్తాం. ఏంటిది? సలహాదార. సలహాదార అంటే ఏంటంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎంఎస్పి ఎఫ్ఆర్పి ప్రకటించిన తర్వాత దానికంటే ఎక్కువ మొత్తంలో కూడా పెట్టడానికి రెడీగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మనం సలహాదార అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, ఎంఎస్పి అయితే 23 పంటలకి, ఒక పంటకైతే ఎఫ్ఆర్పి అనేది 2009 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది మనకు చట్టబద్ధత కల్పించేది. అంటే ఒకవేళ ఆ ధరకి కొనకుంటే దాన్ని రైతులు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండేదే చట్టబద్ధమైన ధర అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఒకవేళ ఎఫ్ఆర్పి కంటే ఎక్కువ ధర పెట్టి కొనడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సలహాదార అంటున్నాం. ఇక్కడ ధరల్లో చాలా రకాలు ఉంటాయి, మనం చూస్తాం ఈ క్లాసులో. అదేవిధంగా ఓకే, ఇది ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైజు. మనకు ప్రస్తుతానికైతే ఖరీఫ్లో మనకి 14 పంటలకు, రబీలో మనకి 10 పంటలకు, మనకి ప్రస్తుతానికైతే 24 పంటలకి మనకి ఎంఎస్పి అనేది ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎంఎస్పిలో భాగంగా ఒకటి ఎఫ్ఆర్పి ఉంటుంది. ఇవి 24, ఒకటి ఎఫ్ఆర్పి. అట్లా టోటల్గా చూస్తే మనకి ఎన్ని ఉన్నాయి, 24 పంటల్లో ఏవేవి అని చెప్పేసి మనం చూస్తాం. ఇవి ఇంపార్టెంట్. మళ్ళీ ఒకటి మనకి 7 వచ్చేసి ఆహార ధాన్యాలు, మొత్తం 24 అనుకున్నాం కదా ఆహార ధాన్యాలు. ఒక 8 వచ్చేసి ఓకే, ఒక 5 వచ్చేసి పప్పు ధాన్యాలు, ఒక 8 వచ్చేసి నూనె గింజలు. ఓకే, అదేవిధంగా 4 వచ్చేసి ఇతర పంటలు. ఓకే, ఈ ఆహార ధాన్యాల్లో భాగంగా మనకి ఏముంటాయి? ఫస్ట్ మొత్తానికైతే ఒక 7 ఆహార ధాన్యాలు ఉన్నాయి, ఒక 5 పప్పు ధాన్యాలు ఉన్నాయి, ఒక 8 నూనె గింజలు ఉన్నాయి, ఒక 4 ఇతర పంటలు ఉన్నాయి. ఇవి మొత్తం మనకి చూద్దాం. వరి, గోధుమ, బార్లీ. ఓకే, వరి, గోధుమ, బార్లీ, రాగులు, సజ్జలు, వరి, గోధుమ, బార్లీ, జొన్న, సజ్జ, జొన్న, అదేవిధంగా మొక్కజొన్న. 1 2 3 4 5 6 7. రైట్, వరి, గోధుమ, బార్లీ, జొన్న, సజ్జ, రాగులు మనకి 7, మొక్కజొన్న. నెక్స్ట్ పప్పు ధాన్యాలు చూసుకుంటే మనకి కందిపప్పు, అదేవిధంగా పెసరపప్పు, అదేవిధంగా మినప్పప్పు, అదేవిధంగా శనగపప్పు. ఓకే, అదేవిధంగా శనగలు ఉన్నాయి కదా,
దాని తర్వాత మనకి ఎర్రపప్పు అని చెప్పేసి ఉంటుంది. ఇవి 5 ఏమో పప్పులు. నెక్స్ట్ నూనె గింజలు చూస్తే మనకి ఫస్ట్ పల్లీలు, సన్ఫ్లవర్, ఓకే, అదేవిధంగా నువ్వులు, ఆవాలు, కుసుమలు, టోలియా 1 2 3 4 5 6 ఇంకా 2 టోలియా. తర్వాత మనకి సోయాబీన్, అదేవిధంగా వలిసెలు. మన ప్రతి బుక్లో ఉంటుంది, కాకపోతే ఏవి ఎన్ని అని చెప్పేసి మనకు గుర్తుపెట్టుకోవాలి. అంటే పప్పు ధాన్యాలు ఎన్ని, ఆహార ధాన్యాలు ఎన్ని, ఇతర పంటలు ఎన్ని, అదేవిధంగా నూనె గింజలు ఎన్ని, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇతర పంటలు చూసినప్పుడు మనకు పత్తి, జనుము, కొబ్బరి, అదేవిధంగా మనకు ఇంకొకటి ఓకే పీచు తీసిన టెంకాయ. ఓకే, ఫైనల్గా మనము 7584 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 24 ప్లస్ ఒక చెరుకు FRP. ఓకే, ఇవి మనకి ఏవైతే MSP మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్న పంటలు ఏవైతే ఉన్నాయో 24 పంటలు, ఆ 24 పంటల్లో 14 పంటలే మనం ఖరీఫ్లో భాగంగా MSP ప్రకటిస్తున్నాం. అదేవిధంగా 10 పంటలేమో మనకు రబీలో MSP ప్రకటిస్తున్నాం. దాంతోపాటు ఒక FRP ద్వారా చెరుకు ప్రకటిస్తున్నాం. ఈ విధమైన పంటలు ఏవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అలా ఖచ్చితంగా ఏ అంశాలు, ఇప్పుడు పప్పు ధాన్యాల మళ్ళీ ఏవి ఉన్నాయి, అదేవిధంగా ఆహార ధాన్యాల్లో ఏవి ఉన్నాయి, అదేవిధంగా నూనె గింజల్లో ఏవి ఉన్నాయి, అట్లా మనము స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకి క్వశ్చన్స్ అట్లా డెప్త్గా అంటే దీంట్లో భాగంగా ఇచ్చినప్పుడు మనం చేయాల్సినంత ఉండాలి. ఇప్పుడు మనం చూస్తాం ఈ MSPకి సంబంధించి ఇంకా అనుబంధమైన ధరలు ఏమున్నాయి. ఫస్ట్ MSP ఏమన్నాం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఎప్పుడైతే పంటకు ముందే గవర్నమెంట్ మనకి హామీ ఇవ్వడం, ఒక ధర విషయంలో హామీ ఇవ్వడం అంటే మేము ఈ పంటకు సంబంధించి మార్కెట్లో ఇంత ఇస్తామని చెప్పేసి ఒక ధరను అయితే ప్రకటిస్తుంది. ఓకే, దాంట్లో మళ్ళా నెక్స్ట్ ధర వస్తే సేకరణ ధర లేదా ఇష్యూయింగ్ ప్రైజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇష్యూయింగ్ ప్రైజ్ లేదా సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, CSP. ఇక్కడ సేకరణ ధర అంటే ఏం లేదు, ఈ MSP ప్రకటించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మనకి ధాన్యాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. రైట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత దాన్ని మనం ఇష్యూయింగ్ ప్రైజ్ అని చెప్పేసి లేదా CIP అని చెప్పేసి అంటాం. ఈ సేకరణ ధర మరి ఎక్కడ అంటే డైరెక్ట్ రైతులకైనా ఇవ్వచ్చు, అదేవిధంగా లేకుంటే మిల్లర్లు, ఇప్పుడు ముడి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేస్తారు కదా మిల్లర్లు, ఆ మిల్లర్లకు కూడా ఇవ్వచ్చు. అంటే మిల్లర్ల ద్వారా అయినా కొనవచ్చు, అదేవిధంగా రైతుల దగ్గర నుంచి అయినా కొనవచ్చు. దీన్ని మనం సేకరణ ధర అని చెప్పేసి అంటున్నాం. సేకరణ ధర ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సేకరణ ధర మార్కెట్ ధర కంటే తక్కువ ఉంటుంది, అదేవిధంగా MSP కంటే ఎక్కువ ఉంటుంది. చూసారా, MSP గవర్నమెంట్ ప్రకటించింది, అయినప్పటికీ MSP కంటే ఎక్కువ ధర పెట్టి సేకరిస్తుంది. అప్పుడు మాత్రమే కొంటారు MSP కంటే ఎక్కువ ఉన్నప్పుడు. కానీ మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, సో దానికంటే కొంచెం తక్కువనే ఉంటుంది, MSP కంటే మాత్రం ఎక్కువ ఉంటుంది సేకరణ ధర. నెక్స్ట్ థర్డ్ చూస్తే, ఓకే, ఇది మనకు జనరల్గా సేకరణ ధర ఓన్లీ ఆహార ధాన్యాలకు మాత్రం వర్తిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఆహార ధాన్యాలకు మాత్రమే వర్తిస్తుంది. ఓకే, మిగతా ఇతర పంటలకు వర్తించదు. ఇంకొకటి ఏంటంటే, ఇది మనకు ఎప్పుడైతే ఈ మిల్లర్ల నుంచి సేకరిస్తుందో దాన్ని అప్పుడు లెవీ ధర అని చెప్పేసి అంటాం. దీన్ని మనం లెవీ ధర. ఈ రైతుల నుండి సేకరిస్తేనేమో ముడి ధాన్యం అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఈ మిల్లర్ల నుంచి సేకరించడం లేదు, ముడి ధాన్యంగా మాత్రమే సేకరిస్తుంది. రైతుల దగ్గర నుంచి ముడి ధాన్యంగా సేకరించి ప్రాసెసింగ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంటే అన్ని చూసుకుంటుంది. ఓకే, రైట్. దీన్ని లెవీ ధర అని ఎప్పుడు అంటున్నాం అంటే, మిల్లర్ల ద్వారా ఎప్పుడైతే సేకరిస్తుందో దాన్ని లెవీ ధర అని చెప్పేసి అంటున్నాం. మిల్లర్ల ద్వారా సేకరించినప్పుడు ఈ సేకరణ ధరలో భాగంగా మనకి కేవలం ఆహార పంటలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, వేరే పంటలకి వర్తించదు. MSP అయితేనేమో అన్ని పంటలకు వర్తిస్తుంది. అక్కడ నూనె గింజలు ఉన్నాయి, పప్పు ధాన్యాలు ఉన్నాయి, ఆహార ధాన్యాలు ఉన్నాయి, ఇతర పంటలు కూడా ఉన్నాయి అట్లా. కానీ కేవలం ఈ సేకరణ ధర అనేది ఆహార ధాన్యాల విషయంలో మాత్రమే
ప్రకటించడం. ఎందుకంటే ఆహార ధాన్యాలు ప్రజలకి అవసరం కాబట్టి సేకరించుకొని పెట్టుకుంటుంది కాబట్టి దాన్ని మనం ఓన్లీ ఆహార పంటలకు మాత్రమే వాడుకున్నాం. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ధర చూస్తే మనకి జారీ ధర. దీన్ని మనం ఇష్యూ ప్రైస్ అని చెప్పేసి పెడతాం. సేకరణ ధర అంటే మనకి మన ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని చెప్పేసి అంటాం. ప్రొక్యూర్మెంట్ ప్రైస్. సేకరణ ధర, ప్రొక్యూర్మెంట్ ప్రైజు. ఇది జారీ ధర అంటే ఇష్యూయింగ్ ప్రైజు లేదా సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం. జారీ ధర వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, తీసుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ ఆహార భద్రత విషయంలో, ఫుడ్ సెక్యూరిటీ విషయంలో స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. సో స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. దాన్ని మనం జారీ ధర అని చెప్పేసి అంటాం. మరి ఈ జారీ ధర ఎట్లా ఉంటుందంటే, జారీ ధర మనకు జనరల్గా ఇది ప్రాసెసింగ్ చేసిన ధాన్యాన్ని సేకరించినప్పుడు మనం లెవీ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇక్కడ మనం మాట్లాడినాం ఆల్రెడీ. ప్రాసెసింగ్ చేసిన దాన్ని అయితేనేమో లెవీ అని చెప్పేసి అంటాం, మిల్లర్ల ద్వారా తీసుకునేది. అట్లా మనకి మార్కెట్ కంటే తక్కువ ఉంటుంది. అదేవిధంగా సేకరణ ధరకి ఎంఎస్కి సమానంగా ఉంటుంది. మార్కెట్ కంటే తక్కువ ఉంటుంది, సేకరణ ధరకి సమానంగా ఎంఎస్పికి సమానంగా ఉంటుంది. ఎంఎస్పి సమానంగా ఉండేది జారీ ధర. ఓకే, అట్లా మనకి టోటల్గా మనకి ఈ జారీ ధరలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్కి అయితే మనకి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇస్తుంది. అట్లా సేకరణ ధర ప్రతి సంవత్సరం మనకి పంట చేతికొచ్చే ముందే మనకి నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ప్రకటించడం జరుగుతుంది జారీ ధరను. ఓకే, అందుకే మనకి ప్రస్తుతానికి కేవలం ముడి ధాన్యాన్ని మాత్రమే మనకి చేస్తున్నారు. ఓకే, అట్లా జారీ ధరను ఎప్పుడైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుందో దాన్ని మనము స్టేట్ గవర్నమెంట్ భాగంగా కొంత తక్కువ ధరకి ఇస్తుంది. ఎప్పుడైతే ఈ సేకరించింది కదా, సేకరించిన దానికంటే ఈ జారీ ధర తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సేకరించిందేమో ఎక్కువ ఉంటుంది, జారీ ధర అంటే స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలంటే కొంచెం తక్కువ చేసి ఇస్తుంది. ఎందుకు అంటే మిగతా ఆ సబ్సిడీ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజు సేకరణ ధర 10 రూపాయలు ఉందనుకోండి. సేకరణ ధర 10 రూపాయలు ఉంటే మనకి ప్రొక్యూర్మెంట్ ప్రైజు ఇక్కడ మనకి 5 రూపాయలకి స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది జారీ ధరలో. ఓకే, ఇష్యూయింగ్ ప్రైజు. అట్లా ఈ 5 రూపీస్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది 5 రూపీస్. ఓకే, దీన్ని మనం సబ్సిడీగా చూస్తాం. ఓకే, అందుకే మనకి ఈ రైస్ విషయంలో, మనకి ఈ రేషన్ విషయంలో చాలా తక్కువ ధరకే వస్తూ ఉంటాయి. అది మనకి సబ్సిడీ ఎవరు భరిస్తారు అంటే జారీ ధర విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ చౌక ధరల దుకాణానికి అమ్ముతుంది. చౌక ధరల దుకాణం ద్వారా ఇంప్లిమెంట్ చేసి దాన్నే సరసమైన ధర అని చెప్పేసి అంటాం. ఓకే, సరసమైన ధర అని చెప్పేసి అంటాం. అట్లా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న దానికి మళ్ళీ చౌక ధరకి తేడా ఉంటుంది. జారీ ధర కన్నా చౌక ధర అనేది ఇంకా తక్కువ ఉంటుంది. ఈ సబ్సిడీని ఎవరు భరిస్తారంటే స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. ఇక్కడ చూడండి, సేకరణ ధరకి జారీ ధరకి డిఫరెన్స్ ఉంది, తక్కువ ఉంది జారీ ధర. దాన్ని సబ్సిడీగా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అదేవిధంగా జారీ ధర చేసిన తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ చౌక ధరల దుకాణానికి అమ్ముతుంది. జారీ ధర కంటే చౌక ధరల దుకాణం ధర తక్కువ ఉంటుంది, సరసమైన ధర అని చెప్పేసి అంటాం. అట్లా ఈ సబ్సిడీని ఏమో స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. ఈ తేడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇట్లా దీని తర్వాత మళ్ళా ఇంకొకటి ఏంటంటే పాలిత ధరలు అని చెప్పేసి అంటున్నాం. పాలిత ధరల విధానం అని చెప్పేసి దీన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఏం లేదు, మనకి మార్కెట్లో కావచ్చు, వ్యవసాయ ధరల విధానంలో కావచ్చు, గవర్నమెంట్ పాలిస్తున్న సమయంలో అస్థిరతను నిరోధించడం కోసం మనకి ఈ ధరలు అనేది అవసరం. ఖచ్చితంగా వ్యవసాయ ధరల విధానం అనేది అవసరం. సో వీటిని మనము ధరల విధానం లేదా పాలిత ధరల విధానం అని చెప్పేసి, అంటే అస్థిరత్వాన్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ జోక్యం చేసుకుంటే దాన్ని మనము ఏమంటున్నాం అంటే పాలిత ధరల విధానం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, ఇది మనకి కంప్లీట్గా ఎంఎస్పి అంటే ఏంది, సేకరణ ధర అంటే ఏంది, అదేవిధంగా జారీ ధర అంటే ఏంది, అదేవిధంగా పాలిత ధర అంటే ఏంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ధరలు కలిస్తేనే పాలిత ధరలు. అంటే ఏం లేదు, మార్కెట్లో అస్థిరతను తొలగించడం కోసం, నిరోధించడం కోసం గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుంది. ఓకే, గవర్నమెంట్ జోక్యం చేసుకుంటే దాన్ని మనము
పాలిత ధరల విధానం అని చెప్పేసి అంటాం. అట్లా మనకి వ్యవసాయ ఉత్పత్తులు అధికమైనప్పుడు మార్కెట్లో సప్లై పెరిగినప్పుడు ఏం చేస్తుందంటే తీసుకొని భద్రపరుస్తుంది. ఓకే, దాన్ని ప్రొక్యూర్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా లేదా బఫర్ నిల్వలు అని చెప్పేసి అంటాం. వాటిని బఫర్ నిల్వలు ఎక్కువైనని చెప్పేసి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఈ బఫర్ నిల్వలు అంటే ఏం లేదు, మనకి ఎప్పుడైతే ఇప్పుడు కరోనా టైంలో మనకి ఫ్రీ రేషన్ అనేది ఇచ్చింది. ఫ్రీ రేషన్ ఎందుకు ఇచ్చిందంటే అంతకుముందు సేకరించింది ప్రొక్యూర్మెంట్ చేసుకొని అప్పుడు ప్రజలకు అవసరం కాబట్టి అప్పుడు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం బఫర్ నిల్వలు అని చెప్పేసి పిలుస్తాం. అట్లా నిల్వలు ఉంచుకొని తర్వాత మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అవసరం ఉన్న టైంలో. ఇట్లా వ్యవసాయ ధరల విధానం లేదా పాలిత ధరల విధానం అనేది మనకి ఉంటుంది. మనకు ఎంఎస్పి అనేది సిఏసిపి ప్రకటిస్తే సిసిఈఏ మనకి ఆమోదం పొందుతుంది. మనకు 7 ఆహార ధాన్యాలు, 5 పప్పు ధాన్యాలు, 8 నూనె గింజలు, 4 ఇతర పంటలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సేకరణ ధర ఏంటిది, జారీ ధర ఏంటిది, అదేవిధంగా పాలిత ధరలు ఏంది, మళ్ళీ ఎంఎస్పి ఏంది, ఈ రకంగా ధరలలో మళ్ళీ డిఫరెన్స్ మనం చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇక నేను ధరల్లో భాగంగా వ్యవసాయ ధరల విధానంలో భాగంగా మనం క్లాస్ అయితే ఇది మన క్లాసు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఎంఎస్పి అంటే ఏంది, ఎఫ్ఆర్పి అంటే ఏంది. ఓకే, ఎఫ్ఆర్పి మనకి ఎప్పటి నుంచి అంటే 2019 నుంచి ఎఫ్ఆర్పికి ఒకటే ఉంది. ఇక్కడ ఒకటే ఎంఎస్పికి ఎప్పుడైతే ఒక ధర నిర్ణయించినప్పుడు దాన్ని తక్కువైనా ఎక్కువైనా దాన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు. కానీ ఎఫ్ఆర్పి విషయంలో ఖచ్చితంగా చట్టబద్ధత ఉంది కాబట్టి ఫేర్ అండ్ రెమ్యునేషన్ ప్రైజ్ కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, అడగడానికి ఉంటుంది. సో వీటికి ఎంఎస్పికి హామీ ఇస్తుంది కేవలం, అంతే. దీనికి చట్టబద్ధత అనేది లేదు. సో దాని విషయంలో మనకి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి చాలాసార్లు మనం ఫైట్ అయితే చేస్తున్నారు రైతులు. ఇక్కడ మనం ఫైనల్ గుర్తుపెట్టుకోవాల్సింది 24 పంటలు, 14 పంటలు ఖరీఫ్, 10 పంటలు రబీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి వ్యవసాయ ధరల విధానం. ఇప్పటి నుంచి మనకి ఈ క్లాసెస్ అనేది కంటిన్యూ అవుతామండి, ఫాలో అవ్వచ్చు. డైలీ క్లాసెస్ ఉంటుంది. కొంత టైం అడ్జస్ట్మెంట్ లేకనే నేను కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.